వెల్కమ్ టు రామ్స్ కిచెన్. ఈ రోజు నేను పుదీనా రైస్ ఎలా చేస్తారో చెప్పబోతున్నాను. ఇది టిఫిన్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. అండ్ ఇది ఎలా చేస్తారో చూసే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు పుదీనా రైస్ ఎలా చేస్తారో చూసేద్దామా. లెట్స్ గో. ఇక్కడ 2 కప్స్ రైస్ తీసుకున్నాను. రైస్ని ఒక 2 టైమ్స్ వాష్ చేసేసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలానే పుదీనా, అలానే 1 ఆనియన్, అలానే ఒక 10 to 20 కాజూస్ అండ్ సాల్ట్ అండ్ మసాలా ఐటమ్స్ అండ్ గ్రీన్ చిల్లీ అండ్ జింజర్ అండ్ గార్లిక్. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాక ఆ కుక్కర్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి గ్రీన్ చిల్లీస్, అలానే జింజర్ అండ్ గార్లిక్ యాడ్ చేసుకోండి. అండ్ పుదీనా యాడ్ చేసేసుకొని 1 to 2 minutes ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న పుదీనాని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోండి. మిక్సీ జార్లోకి తీసేసుకున్నాక లిడ్ పెట్టేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకున్నాక పక్కన పెట్టేసుకొని అదే కుక్కర్లోకి 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోండి. గీ వేడయ్యాక అందులోకి మసాలా ఐటమ్స్ యాడ్ చేసుకోండి. అలానే కాజు యాడ్ చేసేసుకొని ఒక 1 minute ఫ్రై చేసుకోండి. వన్ మినిట్ తర్వాత అందులోకి ఆనియన్స్ అలాగే సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ని ఇలా ఫ్రై చేసేసుకున్నాక ఇంతకుముందు గ్రైండ్ చేసుకున్న పుదీనా పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసేసుకున్నాక ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోండి. 2 కప్స్ రైస్ తీసుకున్నాను. సో ఇందులోకి 4 కప్స్ వాటర్ యాడ్ చేశాను. వాటర్ బాయిల్ అయ్యాక ఇందులోకి రైస్ యాడ్ చేసుకోండి. రైస్ యాడ్ చేసేసుకున్నాక మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకొని ఒకసారి లిడ్ పెట్టేసుకొని 3 whistles రానివ్వండి. త్రీ విజిల్స్ తర్వాత లిడ్ తీసేసి ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. అంతే, మన టేస్టీ పుదీనా రైస్ రెడీ అయిపోయింది. పుదీనా రైస్ ఎలా చేసానో చూసారా? ఇది చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో ఎలా ఉందనేది చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.